గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తొలి రోజు కస్టడీ ముగిసింది. 2.5 గంటల పాటు సాగింది. 26 ప్రశ్నలు అడిగినట్లు కూడా సమాచారం అందుతుంది. ఎక్కువ ప్రశ్నలకు వంశీ ముక్తసరిగా సమాధానం చెప్పినప్పటికీ కొన్ని కీలక అంశాలపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రైట్ సాహిత్య, ఇప్పటికే చూసుకుంటే 26 ప్రశ్నలు అడిగినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది అటు వంశీని. మరి ఇదే విషయానికి సంబంధించి ఆయన సమాధానం చెప్పారా, లేదంటే ప్రశ్నలు దాటవేయడం జరిగిందా? విచారణలో ఎటువంటి కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి సాహిత్య? వల్లభనేని వంశీ వ్యవహారం అయితే రోజుకో మలుపుతుందని చెప్పొచ్చు. అయితే వాళ్ళ నుంచే పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీ 3 రోజుల పాటు కొనసాగనుంది కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కనుక ఇవాళ మొట్టమొదటి రోజు విచారించడం జరిగింది. మొత్తం 26 ప్రశ్నలతో అయితే కనుక వల్లభనేని వంశీని ఏదైతే కిడ్నాప్ వ్యవహారం ఉందో వాటికి సంబంధించి 26 ప్రశ్నలు అడిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అందులో కూడా ఎక్కువగా ఏ ప్రశ్నకైనప్పటికీ కూడా నాకు తెలియదు, గుర్తులేదు, వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అనే సమాధానాలు వల్లభనేని వంశీ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇటువైపు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అయితే కనుక కీలకంగా ఉన్న ముద్దాయిలను కూడా పట్టుకోవడానికి పోలీసులు ఇప్పటికే మొత్తం అంతా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ ముగ్గురిని కూడా వెతికే పనిలో పడ్డారు. అయితే అయితే కనుక ఇటు ఇవాళ పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు అయితే కనుక అతనికి అనుమతులు ఇస్తూ బయటకు తీసుకురావడం జరిగింది. సబ్ జైలు వద్ద నుండి డైరెక్ట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ పోలీస్ కస్టడీలో తనని 12 గంటల 45 నిమిషాల నుంచి దాదాపు 3 గంటల 30 నిమిషాల వరకు, అంటే 45 నిమిషాల పాటు వరకు అయితే 3 గంటల 45 నిమిషాల పాటు వరకు అయితే కనుక ఈ విచారణ కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రశ్నలన్నిటినీ కూడా అంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుండొచ్చు అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది కాబట్టి అందరూ అసలు ఏం అడుగుంటారు పోలీసులు, 26 క్వశ్చన్లు ఏంటి అనేది కూడా అందరికీ చాలా ఆసక్తికరంగా మారింది. అయితే 26 క్వశ్చన్లలో కూడా ఎక్కువగా సత్యవర్ధన్ నీకు తెలుసా, లేకపోతే సత్యవర్ధన్ తో సత్సంబంధాలు ఉన్నాయా, సత్యవర్ధన్ మీరే తీసుకురమ్మన్నారా, ఈ 12 మంది ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తనతో పాటు జైల్లో ఉన్న ఏ కూడా ఎలాంటి సంబంధం ఉంది ఏంటి అనే విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. 26 ప్రశ్నలు కూడా చాలా కీలకంగా చాకచక్యంగా అడిగేందుకైతే కనుక పోలీసులు మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆ ప్రశ్నల్లో నుంచే వల్లభనేని వంశీ చెప్పే సమాధానం బట్టి ఈ కేసును వేరే మలుపు తిప్పే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మార్చి 11 వరకు కూడా దీన్ని పొడిగించారు కాబట్టి జైలు కస్టడీ, అక్కడి నుంచి పోలీస్ కస్టడీకి 3 రోజులు ఇవ్వడం కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఏదైతే బెయిల్ కి సంబంధించి కూడా వీళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు పిటిషన్, దానికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో అయితే కనుక ఇంకా తీర్పు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా మార్చి 11 వరకు రిమాండ్ అయితే ఉంది. ఈ మిగతా ముద్దాయిలు ఇద్దరు కూడా రిమాండ్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళని కూడా ఇక్కడ వాళ్ళ కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు పోలీసులు. 26 ప్రశ్నలు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి అందులో కీలక నిజాలు ఎలాంటివి బయటకు రాబోతున్నాయి అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.